పాలిట తోడబుట్టినవాడే తోడేలయ్యాడు. అన్నా చెల్లెలి అనుబంధానికి మాయని మచ్చగా మిగిలాడు. అడ్డదారిలో వచ్చే డబ్బు కోసం సొంత చెల్లినే అతి కిరాతకంగా చంపి యాక్సిడెంట్గా చిత్రీకరించాడు. చెల్లిపై వచ్చే ఇన్సూరెన్స్ సొమ్మును కొట్టేద్దామని పథకం పన్ని విఫలమై ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పొనుగోడులో చోటు చేసుకుంది. తనకున్న అనారోగ్యం కారణంగా భర్త నుంచి విడాకులు తీసుకుంది సంధ్య అనే మహిళ. తప్పనిసరి పరిస్థితుల్లో పుట్టింటికి చేరింది. కొన్నాళ్లుగా అన్న అశోక్ రెడ్డి వద్ద సంధ్య ఆశ్రయం పొందుతుంది. అయితే విలాసాలకు అలవాటు పడ్డ అశోక్ గ్రామంలో అప్పుల పాలయ్యాడు. ఈ క్రమంలో తన చెల్లిపై 1,25,00,000కు ఇన్సూరెన్స్ చేయించాడు. చెల్లి అనారోగ్యాన్ని నయం చేపిస్తానని ఒంగోలుకు తీసుకెళ్లాడు అశోక్. మత్తు టాబ్లెట్లు సంధ్య చేత మింగించి తిరుగు ప్రయాణంలో ఆమె ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. పథకం ప్రకారం ఓ చెట్టుకు కారు ఢీకొని సంధ్య చనిపోయినట్లుగా యాక్సిడెంట్గా చిత్రీకరించాడు. మొదట ప్రమాదంగా కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే సంధ్య పేరు మీద ఇన్సూరెన్సులు అధికంగా చేయడంపై అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది. పోస్ట్మార్టం రిపోర్ట్ తమకు అనుకూలంగా ఇవ్వమని అశోక్ హాస్పిటల్ సిబ్బందికి 3 లక్షలు లంచం కూడా ఇచ్చినట్లు గుర్తించారు. అశోక్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన గత ఏడాది ఫిబ్రవరిలో జరగగా పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, అన్నా చెల్లెలి కేసుకి సంబంధించి సంధ్య విషయంలో పూర్తిగా ఏం జరిగిందో డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్ రాధిక, ప్రకాశం జిల్లాలో ఘోరం జరిగింది చెప్పవచ్చు. ఈ విషాదమైన ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కనిగిరి నియోజకవర్గం చెందినటువంటి మాల్పోటు అశోక్ రెడ్డి సొంత చెల్లెనే హతమార్చిన ఘటన అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ కేసు అయితే 1 ఇయర్ బ్యాక్ అంటే గత ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన అయితే ఈ ఘటన జరిగింది. అయితే మనకంతున్న ఇక్కడ ఈ యొక్క సమాచారం మేరకు ఏంటంటే సోదరి అయినటువంటి సంధ్యకు ఇటు అనారోగ్యాల కారణాల వల్ల ఆమె తన భర్తతో ఇటు విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆమె గత 4 ఏళ్లతో పాటు ఇటు సోదరుడి దగ్గరే ఉంటుంది. ఆ క్రమంలో కూడా తన సోదరి ఆ సంధ్యకు ఇటు ఒంగోలులో ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపించాడు అశోక్ రెడ్డి. ఆ తర్వాత అతను ఇటు సొంత గ్రామానికి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆ క్రమంలో కూడా వస్తున్న వెహికల్ కారులో మార్గ మధ్యంలో అతనే సొంత సోదరికి సంధ్యకు నిద్ర మాత్రలు ఇచ్చేసి ఇటు ఊపి ఆడకుండా అయితే చంపినట్లు కూడా అయితే మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఎక్స్పీరియన్స్ చూడొచ్చు. మనం ఇక్కడ ఒక వెహికల్ ఉంది, కారు. ఇదే కారు అంటే మనకంతున్న సమాచారం. ప్రస్తుతం సంధ్యను ఇదే కారులో ఇటు వెనకవైపు కూర్చోబెట్టి ఇక్కడ నిద్ర మాత్రలు ఇచ్చేసి దిండుతోటి వచ్చినట్లు కూడా అయితే మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఇటు సంధ్యను ఇటు హత్య చేసిన తర్వాత ఆ ఫ్రంట్ సీట్లకి తెచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ యాక్సిడెంట్ కేసులో ఈ కారు ఇటు చెట్టుకు ఢీకొట్టినట్టయితే చూపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ కారు యాక్సిడెంట్ అయినప్పుడు ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదు. మనం చూడొచ్చు. మొత్తం కూడా ఒక స్కీమ్ ప్రకారం, మొత్తం కూడా ఒక పథకం ప్రకారం యాక్సిడెంట్ కేసును ఇటు అశోక్ రెడ్డి చేసినట్లు తెలుస్తుంది. కానీ అతను పడినట్టు ఈ యొక్క పండంగంలో మొత్తం కూడా అతను ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవచ్చు. సొంత చెల్లెల్ని ఈ విధంగా చంపుతాడని కూడా ఎవరు ఊహించుకోలేదు. అతను అశోక్ రెడ్డి మొత్తంగా తన సోదరిపై అయితే 1 కోటి పైగా అయితే ఇటు ఇన్సూరెన్స్ చేపించారు. ఆ డబ్బుల కోసమే ఇదంతా చేసినట్టు తెలుస్తుంది. ఈ కేసు ఇన్వెస్ట్ ఆఫీసర్గా ఉన్నటువంటి సిఐ వెంకటేశ్వర గారు ఉన్నారు. ఒకసారి ఈ కేసు ఏంటనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. సార్, ఒక్క నిమిషం. ఈ కేసు యొక్క ఎలా మీరు చేంజ్ చేశారేంటి? ఇది మొదటి నుంచి ఈ కేసులో పోలీసు వారికి అనుమానం ఉందండి. ఎందుకంటే ఈ కారుకు తగిలిన ఇంపాక్ట్ కానీ, ఆ అమ్మాయికి ఉన్న ఇంజురీస్ వల్ల కానీ సాధారణంగా మరణం సంభవించదు అనేది పోలీసు వారి అనుమానం. అలాగే ఇందులో కొన్ని మెడికల్ రిపోర్ట్స్ రావడానికి కొంత టైం పట్టింది. అలాగే మేము అన్నిటికంటే ముఖ్యంగా మాకున్న అనుమానంతో వాళ్ళ విలేజ్లో ఇతని బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయడం జరిగింది. ఇతను ఈ మధ్యకాలంలో బాగా విలాసాలకు అలవాటు పడి, అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్లో బాగా డబ్బులు పోగొట్టుకొని అప్పులు పాలై ఉన్నాడన్న విషయం మాకు అర్థమైంది. అలాగే రెండోది,
ఈ అమ్మాయిని ఎందుకు చంపి ఉంటాడా అనే యాంగిల్లో వెరిఫై చేస్తే వేరే రీజన్ ఏమి దొరకలేదు. మానిటరీ బెనిఫిట్ ఏదన్నా ఉంటే ఏమైనా చేసింటారు అని మేము అనుమానించడం జరిగింది. మేము ఇతని నెంబర్ ద్వారా ఏమన్నా ఇన్సూరెన్స్లు ఏమన్నా చేసింటారని చెప్పేసి ఆన్లైన్లో చెక్ చేయడం జరిగింది. మాకు ఒక హై వాల్యూకు ఒక 2 పాలసీలు అరౌండ్ 73 lakhs వర్త్ మేము మా సెర్చ్ ద్వారా మేము కనుక్కోవడం జరిగింది. మాకు వెంటనే ఆ టైంలో అనుమానం వచ్చింది, ఇతను ఖచ్చితంగా ఇన్సూరెన్స్ పాలసీల కోసమే చేసి ఉంటాడు అని. టోటల్గా ఇతను మాత్రమే 93 లక్షల రూపాయలకు ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మాయి పేరు మీద చేసిండు. సో ఇది మొత్తానికి అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలు మొత్తం కూడా సిఐ వెంకటేశ్వర చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి ఆమెపై అయితే 1.5 కోటి ఇటు ఇన్సూరెన్స్ గా వివిధ కంపెనీలు చేసి కూడా అయితే ఇటు సొంత చెల్లెని కూడా అన్న ఇటు హత్య చేసిన ఘట్టపై అయితే ఇక్కడ అప్డేట్. థ్యాంక్ యూ జయరాం. మేము వెంటనే దీన్ని మర్డర్ కేసుగా మార్చి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టాము. మా దర్యాప్తులో ఆశ్చర్యకరంగా ఈ అమ్మాయి కేవలం కూలి పనులు చేసుకొని బతుకుతూ ఉంటుంది. ఈ అమ్మాయి పేరు మీద దగ్గర 1,13 లక్షల రూపాయలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు చేసి ఉన్నాయి. అక్కడ మాకు చాలా స్ట్రాంగ్ సస్పీషియస్ వచ్చి ఇందులో దర్యాప్తు చేయడం మొదలు పెడితే మాకు ఇంకొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినాయి. ఈ రోజున ముద్దాయిని అదుపులోకి తీసుకొని మా ఆఫీస్లో మధ్యవర్తుల సమక్షంలో మేము విచారించడం జరిగింది. అందులో క్లియర్గా అతను చేసిన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఈ కేసులో అతను ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ముందుగానే పక్కా ప్లాన్ తోటి ఇన్సూరెన్సులు చేసి వాళ్ళ చెల్లి